ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, అది ఆగస్టు 1న లేక 2న ఎప్పుడు అని తేదీ తిథి వార నక్షత్రం ఏమిటో, ఈ నెల నామం పీఠం పేరు ఏమిటో, అలాగే చంద్రోదయ సమయాలు ఏమిటో, కొత్తగా ప్రారంభించేవారు ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంకష్టి అంటే కష్టకాలం నుండి విమోచన కలగటం, అంటే మనుషుల్ని కష్టాల నుండి గట్టెక్కించేది ఈ సంకట చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైంది చతుర్థి తిథి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణం తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహార చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహార చవితిగా గమనించాలి. ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దీన్నే ముడుపు అంటాం. ఈ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. 2026 సంవత్సరం ఆషాఢ మాసం ఆగస్టు నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం వర్ష ఋతువు. ఆషాఢ మాసంలో బహుళ చవితి తిథి అనేది ఆగస్టు 1 శనివారం రాత్రి 9:52 ప్రారంభమై ఆగస్టు 2 ఆదివారం రాత్రి 9:42 వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కానీ ఎప్పుడైనా సంకటహర చతుర్థి వ్రతాన్ని చంద్రోదయ సమయంలో జరుపుకుంటాం కాబట్టి చంద్రోదయ సమయంలో చవితి తిథి అనేది ఆగస్టు 2న ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరం ఆషాఢ మాసం ఆగస్టు నెలలో సంకటహర చతుర్థిని ఆగస్టు 2 ఆదివారం రోజున జరుపుకున్నాము. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 9:02 వరకు ఉందండి. ఈ నెల స్వామివారి పీఠం పేరు విష్ణు పీఠంగాను, నామం పేరు గజానన గణపతి అనే నామంతోనూ స్వామివారిని కొలవనున్నాము. ఈ రోజున ఓం గజానన గణపతియే నమః అనే నామంతో స్వామివారిని వీలైన ఎక్కువ సార్లు ఉచ్చరిస్తే మంచిది. మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయం అనేది ఆగస్టు 2 ఆదివారం రాత్రి 9:24 ఉందండి. ఈ చంద్రోదయ సమయం అనేది ప్రాంతాన్ని బట్టి 5 నిమిషాలు అటు ఇటుగా మారుతూ ఉంటుంది. మీ ప్రాంతం పేరేంటో తెలియజేస్తే నేను చంద్రోదయ సమయం ఏమిటో మీకు తెలియజేస్తానండి. ఈ చంద్రోదయ సమయం లోపుగా స్వామివారికి పూజ ముగించుకొని చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. సంకటహర చతుర్థి రోజున గణేశునికి దర్బల్ను సమర్పించడం, అలాగే నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహర చతుర్థి రోజున ఓం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.